ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిన్ని, ఒకసారి ఇలారా. ఏంటి చారు? ఆ ముగ్గు పిండి చూడు, ఎంత బాగా మెరిసిపోతుందో. వాళ్ళు గనక ఆ మెరిసే ముగ్గు పిండితో ముగ్గు వేశారనుకో, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. మీరు ఎంత బాగా వేసినా ఆ ముగ్గు మెరుస్తుంది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? నువ్వేం చేయొద్దు, నేను చేస్తాను, ఫాలో అవ్వు. ఈ ముగ్గు పిండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ మెరుస్తున్న రంగు కలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, నువ్వు ముగ్గు వేసి. అర్థమైందా? త్రీ టూ వన్ స్టార్ట్. కెమికల్ కలిపిన రంగు తీసుకున్నారు, పిచ్చి మొహాల్లో ఉన్నారే. వీళ్ళ కళ్ళు బ్లర్ అయిపోతే ముగ్గెలా వేస్తారు? అన్నయ్య ఎక్కడికి? ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను చెల్లమ్మా. ఓహో, వదిన ఆడబిడ్డలు ఇద్దరు ఒకటే అయిపోయారన్నమాట. గెలవడం కోసం చేతులు కలిపాం. ఓహో, అంతే. ఇంతకీ ఏం ముగ్గేస్తున్నావు పార్వతి? రథం ముగ్గేస్తున్నామండి. రథానికి ఎన్ని చక్రాలుంటాయో తెలుసా నీకు? ఎన్నుంటాయి? ఒక 4-5 ఉంటాయి. నీ మొహం ఉంటాయి. రథం గురించి తెలియదు, రథం ముగ్గేస్తుందంట. ఏంటి ప్రారంభంలోనే చీత్కరలేంటి? మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. సిస్టర్స్ ఇద్దరూ కలిసి ఏం ముగ్గేస్తున్నారు ఇప్పుడు? సంక్రాంతి ముగ్గేస్తున్నాం బావా. ఓ, సంక్రాంతి పండగ అని తెలుసులే, మీరేస్తున్న ముగ్గేంటో మాకు అర్థం కావట్లేదు. ఏం బ్రో? ఈ ముగ్గు పేరే సంక్రాంతి ముగ్గు. ఓ, చూద్దాం. ఏంటో ఇంకా చొక్కలే పెడుతున్నారు వీళ్ళు. ఇంకా రథం ఎప్పుడు వెయ్యాలి, దానికి చక్రాలు ఎప్పుడు వెయ్యాలి, దానికి గుర్రాలు ఎప్పుడు వెయ్యాలి ఏంటో. ఆ రథానికున్న తాడు వేస్తే సంతోషమే బావా. అంతే బామ్మర్ది. చూడండి బాబు, చూడండి. అమెరికా నుంచి వచ్చి అయోధ్య లంకలో తన ప్రతిభ చాటుకుంటున్న ఆద్య. గెలవాలనే తపనతో ముగ్గులో నిమగ్నమైన అక్క చెల్లెళ్ళు. డిస్టర్బ్ చేయకు శ్రీను. వెయ్ వెయ్ వెయ్. ఏంటి పార్వతి, బాగా భావోద్వేగానికి గురవుతున్నట్టున్నావు? గెలుస్తానో లేదో అని భయమా? నేనున్నానుగా, నువ్వేం కంగారు పడకలే. నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా ఎమోషనల్ అవుతున్నావు వదినా. ఇదిగో
మా ఆడాలు బాగా సున్నితం. పార్వతి, నా లైన్లోకి వస్తున్నావు. నీ లైన్ నువ్వు వేసుకో, నా లైన్ నేనేస్తాను. ఓ, నీ లైన్లోకి వచ్చానా? సారీ వదినా. వదినా వదినా, నన్నని నువ్విప్పుడు నా లైన్లోకి వచ్చేస్తున్నావు. ఓ, నేనొస్తున్నానా? ఈ కళ్ళు సరిగ్గా కనిపించి చావట్లేదు. వీళ్ళు ముగ్గు వేస్తున్నారు, ముష్టి యుద్ధం చేస్తున్నారు, అర్థం కావట్లేదు బావా. అవును బామర్ది, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. దాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం, దాని ముగ్గు చూసి ముచ్చట పడాల్సి వస్తుంది. ఛీ! రంగులేసేద్దామా? అయిపోతుంది. అప్పుడే రంగుల దాకా వచ్చామా? సరే వేసేద్దాంలే, వెయ్యి. సరే వేసేద్దాం. ఇవన్నీ తెల్లగా కనిపిస్తున్నాయేంటి? బయట పడితే దొరికిపోతాం. మేనేజ్ చేయాలి. వదినా, ఆ ఎర్ర రంగు తీసుకో. ఇక్కడ నాకు ఏది ఏ రంగో కనిపించట్లేదు. ఇదేమో రంగులేద్దాం అంటుంది. ఏమే, పార్వతి అడిగింది ఎర్ర రంగు అయితే పచ్చ రంగు ఇస్తావేంటే? దానికి పచ్చ రంగే బాగుంటుందిలేండి. మేమేస్తున్నాంగా, మీరు సైలెంట్ గా ఉండండి. నువ్వు వెయ్యి పార్వతి. అలాగే వదినా. ఇదేంటి తెల్లగా ఉంది, మరి పచ్చని అంటుంది? ఆ పసుపు రంగు ఇలా ఇవ్వు. ఇదిగో వదినా. ఎలా ఉంది? ఎలా ఉండేదేంటి? రథానికి చక్రాలు ఎన్ని ఉంటాయో కూడా తెలీదు, అవి ఎక్కడ ఉండాలో కూడా తెలీదు. ఎక్కడున్నాయిరా? ఏమే, చక్రాలు ఎక్కడ పెడతారే? కింద పెట్టాలి. మీరు తీసుకెళ్లి పైన పెట్టారు చూడండి. బావా, ఈ దారుణాలు నేను చూడలేను, నేను వెళ్తున్నాను. ఏమన్నా అంటే అన్నానంటారు గాని ఏనుగు తోకలాగా ఆ తాడేంటే ఇంతేశారు? ఆ? బడ్జెట్ కంట్రోల్ చేద్దామని. అబ్బా, ఆహా, ఈ ముగ్గుతో మీరు గెలిచినట్టే. అవునా? మేం గెలవమా? అయ్యా రఘురామ్ గారు, అందరూ రండి, ఎవరు ముగ్గు బాగుందో చూద్దాం. పదండి. ఇంతకీ ఇక్కడ ముగ్గెవరు పారబోశారు? ఏమండి, పారబోయలేదండి, మా ఇద్దరు లేడీస్ కలిసి రథం ముగ్గేశారు. రథం ముగ్గు. ముగ్గు వేసినట్లేదయ్యా, ముగ్గంతా వేస్ట్ చేసినట్టుంది.